పాఠశాలల్లో మౌలిక వసతులు, ముఖ్యంగా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకునే వసతులు ఉన్నాయా లేవా, శానిటరీ నాప్కిన్లు అందుబాటులో ఉన్నాయా, వాడిన నాప్కిన్లను సురక్షితంగా పారేసే ఏర్పాట్లు ఉన్నాయా లేవా అనే అంశాలపై తరచుగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన రోజు నుంచి 3 నెలల్లోగా ఈ ఆదేశాలన్నీ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. అలా అమలవుతున్నాయా లేదా అనే విషయం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ, రాష్ట్రాల బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లను కోరింది. పురుష టీచర్లు, విద్యార్థులను సైతం చైతన్యవంతులను చేయాలని చెప్పింది. చెప్పాలంటే సుప్రీంకోర్టు చాలా మౌలికమైన సూచనలు చేసింది. నిజంగా కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు, పాఠశాలల యజమానులు అమలు చేస్తే సరైన మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్స్ లేని కారణంగా చదువులకు దూరమవుతున్న ఎంతోమంది అమ్మాయిలు తిరిగి చదువుకునే అవకాశం ఉంది. ఆచరణలో ఇది ఏ మేరకు అమలవుతుందో చూడాలి. ప్రభుత్వాలకు ఆడపిల్లల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ తీర్పు అమలుతో తేలిపోతుంది.